ఈసారి కూడా నువ్వే స్కూల్ ఫస్ట్ రావాలి. ఓకే, ఐ విల్ ట్రై. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మేడం. హలో సిద్ధు. yes గీత. మ్యామ్ నేర్చేస్తాను మ్యామ్. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ మ్యామ్. మధు, రంజిత, థ్యాంక్ యూ. వీరేష్, రూపా, థ్యాంక్ యూ మ్యామ్. రామ్, థ్యాంక్ యూ మ్యామ్. వర్ష, థ్యాంక్ యూ మ్యామ్. బంటి, బాలా, ప్రదీప్. మేడం నా హాల్ టికెట్. నీ హాల్ టికెట్ ప్రిన్సిపల్ దగ్గర ఉంది. మీ ఫాదర్ ని తీసుకెళ్లి కలెక్ట్ చేసుకో. సైలెన్స్. హే గీత, వన్ సెకండ్. యు నో సంథింగ్? నా హాల్ టికెట్ నంబర్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తెలుసా? యా. Hey, come, catch me. Siddhu, please stop. Hey, ra. Hey, Siddhu, please stop there. Hey. It's true. నమస్కారం అయ్యా. కమేన్. మీరెవరు? వీడి నాన్నని. ఏమిటి వీడి నాన్నవా? అవును సార్. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ కి ఇంకో నాన్న వచ్చాడే, అతనెవరు? సార్ వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట. హాల్ టికెట్. ఆ, వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు సార్? నా నోటితో చెప్పలేను, నువ్వే చదువు. నేను అసలేమీ చదువుకోలేదు సార్. ఆటో తోలుకుంటూ బతుకుతున్నాను. వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్. సరే నేనే చదువుతాను. నేమ్ మహేష్ బాబు. వీడికి నేను పెట్టిన పేరు. ఫాదర్స్ నేమ్ భిక్షపతి. నాకు మా నాన్న పెట్టిన పేరు. డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే. సెక్స్ నా వల్ల కాదు, నువ్వే చదువు. ఏంటి సార్ సరిగ్గా రాయలేదా? సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా. నీకు సరిగ్గా చెడ్డీ వేసుకోవడమే కాదు, నీకు సెక్స్ గా వస్తుందిరా. సెక్స్. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపు ఆపు. వాడేదో తెలియక తప్పు చేశాడు సార్. ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్. ఏ శిక్ష వేయమంటావయ్యా? సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు, టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు. ఎలాగయ్యా? ఇదిగో బాబు నీ హాల్ టికెట్. బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు, మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు. ఎందుకురా నన్నిట్ట హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు బాగుపడతావురా. రారా. నన్ను వద్దు నాన్న. సార్ పిలుస్తున్నారు. నన్ను వద్దు నాన్న. మర్యాదగా ఉండదు. రారా. నన్ను వద్దు నాన్న. ప్లీజ్ నాన్న. ఓ నమస్కారం సార్. నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మావాడు చాలా గొప్పగా చెప్పాడు. మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డు లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్. అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు సార్. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్. హార్ట్ అటాక్? అవును సార్. ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు. వీడా? వీడే కదా చెప్పాడు సార్. చేతుల్లో చిన్న పిల్లడు ఏడుస్తాడు సార్. ఎక్కడికి పోతారు? ఒక విషయం సార్. అరే
ఒక్క విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. స్కూల్ కూడా లేట్ గా వస్తున్నావు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్ కు నేను లైటింగ్ కొడుతున్నా, రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఏంటి? ఇది పరిచయం దెబ్బలు ఉందేంటి? ఎవరా? బంగారం నువ్వా? కన్నమ్మ. సార్ నేను చెప్దాం అనుకున్న విషయం ఇదే సార్. మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేసావు కదరా. ఏంటి బంగారం ఇలా వచ్చావు? కన్నమ్మ తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోతి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని వంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావని రాణి టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్లేస్ దొరికింది కదరే. సార్ నేను ఈ మ్యాటర్ ఎవరికి చెప్పను సార్. మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ అందమైన ఘట్టానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనతో పాటు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకొని మనల్ని వదిలి పై చదువుల కోసమని వెళ్లబోతున్న మన స్కూల్ విద్యార్థుల కోసమే ఈ ఫేర్వెల్ కమ్ కెరియర్ కౌన్సిలింగ్ సమావేశం. ఈ లైఫ్ జర్నీలో ఎన్నో ఘట్టాలుంటాయి. వాటన్నింటిలోకి స్టూడెంట్స్ కి అతి ముఖ్యమైనది ఈ సందర్భం. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో ఈ రోజే ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఈ వేదిక మీదకొచ్చి మీ ఆశయాలను, ఆశలను, లక్ష్యాలను మీ స్నేహితులు, హితులు మరియు మీ తల్లిదండ్రుల ముందు నిర్భయంగా వెల్లడించండి. వాళ్ళందరూ రేపు దానికి కావలసిన దారిని మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. ఏఆర్ రెహమాన్ అన్న, శంకర్ మహాదేవన్ అన్న నాకెంతో ఇష్టం. వాళ్ళలా పెద్ద మ్యూజిషియన్ కావాలన్నదే నా డ్రీమ్. అదే నా అంబిషన్ కూడా. I want to become a doctor. నా లక్ష్యాన్ని డిసైడ్ చేసేసుకున్నా. టీమిండియాలో సెలెక్ట్ అయ్యి చాలా పెద్ద క్రికెటర్ కావాలన్నదే నా గోల్. నేను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యం. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. ఒక పాలిటిషియన్ కావాలన్నదే నా ఆశ. ఆల్కహాల్ ని సంపూర్ణంగా నిషేధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. అందరూ వాళ్ళ వాళ్ళ ఆశలు, ఆశయాలు, కళల గురించి మాట్లాడారు. నాది ఓ చిన్న ఆశ. ఫ్రాంక్ గా చెప్తున్నా, లైఫ్ లో ఒకే ఒక్కసారి ఓ అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. That's my ambition.